హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే నేను అరటికాయ వేపుడు చేశానండి నా స్టైల్లో. ఇది చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆ రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఆ క్యాస్ట్ ఐరన్ దాంట్లో చేస్తున్నాను అండ్ దట్టు నువ్వుల నూనె యూస్ చేశాను. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ ధనియాలు, కొంతమంది ధనియాలు యూస్ చేస్తారు అండ్ మిరియాలు వంటివి. సో నేనైతే వేసుకున్నది ఇవి 4 మాత్రమే: మినప్పప్పు, శనగపప్పు అండ్ ఆవాలు, జీలకర్ర. ఇవి నేను యూస్ చేశాను. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లోని. ఎప్పుడైతే మనకి టేస్ట్ బాగోవాలనుకుంటున్నామో అప్పుడు ఆయిల్ కూడా పడుతుందండి. టేస్ట్కి తగ్గట్టు ఆయిల్ కూడా యూస్ చేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కూర. సో ఇవి వేగినాయి. ఈ వేగిన తర్వాత కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నానండి. సో ఈ కరివేపాకు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని మనం కట్ చేసుకుని ఎప్పుడైనా కానీ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. లేదు అంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా కానీ మనం ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఆలు కానీ అరటికాయ కానీ ఇవన్నీ. సో నేనైతే చిన్నగా కట్ చేసుకున్నానండి. తక్కువ టైంలో అయిపోతుంది, త్వరగా ఫ్రై అవుతుందని. సో అలాగే చిన్నగా కట్ చేసుకోండి. లేదంటే యాజ్ యూ విష్ మీరు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. సో అరటికాయ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అరటికాయ మగ్గేంత వరకు మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. ఎందుకంటే ఫ్రై మీకు తడిగా కావాలి అంటే కనుక మీరు వాటర్ వేసి బాయిల్ చేసుకోవచ్చు. బట్ పొడి పొడిలాడుతూ క్రిస్పీగా ఉండాలి అంటే లో ఫ్లేమ్ మీద ఉడికేంత వరకు వేయించుకోవాలండి. సో లో ఫ్లేమ్ మీద అయితేనే అడుగు మాడకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి 50% మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను కావాల్సిన స్పైసెస్ వేసుకుంటున్నాను. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. నేను కారం యూస్ చేయట్లేదు, పెప్పర్ యూస్ చేశాను. అండ్ కొంచెం హాఫ్ టేబుల్ లేదా టీ స్పూన్ చిన్న పసుపు వేసుకోవాలి కలర్ పర్పస్. సో నేను కారం ఎందుకు యూస్ చేయట్లేదు అంటే కనుక పెప్పర్ చాలా మంచిదండి హెల్త్కి. అండ్ కారం వేయడం వల్ల ఏంటంటే రెడ్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ ఎల్లో కలర్లో కొంచెం బాగుంటుంది కదా, కొత్తగా ఉంటుంది అండ్ తినడానికి కొంచెం టెంప్టింగ్గా ఉంటుందని చెప్పి నేను కారం కాకుండా పెప్పర్ యూస్ చేశాను. పెప్పర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ టేస్ట్. నెక్స్ట్ ఇది అయింది కదా. ఇవి మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, స్మెల్ పాడైపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. మిడిల్లో ఒకసారి తీసి కలుపుకొని చూసుకోండి అది ఉడికిందా లేదా అనేది. నేను చూశాను, నాకు కొంచెం లైట్ గట్టిగా అనిపించింది. సో మళ్ళీ నేను మూత పెట్టి మగ్గించుకున్నాను. సో ఇది చూడండి, ఇప్పుడు కరెక్ట్గా కుక్ అయింది కదా. సో ఈ స్టేజ్లో మీరు అంతా చెక్ చేసుకొని సాల్ట్ అన్నీ సరిపోయే లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చూసి నాకు కామెంట్ చెప్పండి. మీ కామెంట్స్ కోసం, మీ రిప్లైస్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సీ యూ అగైన్.